మరి ఈ విధంగా కూడుకోవడానికి మరి ప్రభు మనకిచ్చిన అవకాశం బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడికి నేను రావడానికి కారణమైన బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ పాస్టర్ అఫిలియేట్ మరి డేవిడ్ ప్రశాంత్ పాస్టర్ గారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రేమతో నన్ను ఆహ్వానించిన మరి ఈ సంఘ కాపరి బట్టి కూడా దేవుని నేను స్తుతిస్తున్నాను. అదేవిధంగా సంఘ పెద్దలకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28 వరకు మనం చదువుకుందాం. మరొకసారి 21 నుంచి 28 వరకు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో ఉంచి మీరు రెక్కల కింద భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడవైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య పరిచయ ద్వారా మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే మహిమ పొందాలని మేము ప్రార్థన చేయించున్నాం. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని వానైనప్పటికీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మాటలు పలకటానికి నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నా నోటిలో మీ మాటలు ఉంచండి, మీ మాటలు పలకడానికి సహాయం చేస్తారని నమ్ముచు యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో మనము చూసినప్పుడు మరి యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మీకు అందరికీ కూడా ఐ వాంట్ టు విష్ ఎవ్రీవన్ అ హ్యాపీ మదర్స్ డే. మరి ఇక్కడ కూర్చున్న తల్లులందరికీ కూడా మరి మీ అందరికీ తల్లుల దిన శుభాకాంక్షలు మరి నేను తెలియజేస్తున్నాను. మరి దినంన ప్రపంచమంతటా కూడా మరి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి మరి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రేరేపణ ద్వారా మరి మదర్స్ గురించి మాట్లాడాలని మరి నేను ఆశపడుతున్నాను. చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినప్పుడు 21వ వచనంలో కనుక మనం చూస్తే, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలో వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఈ తల్లి యొక్క పేరు ఇక్కడ లేదు, కానీ ఈ తల్లి ఎక్కడి నుంచి వస్తుందో మనం చూస్తున్నాం. తను ఎక్కడి నుంచి వస్తుందంట మీరు చూస్తే, కనాను ప్రాంతం నుంచి తాను ప్రయాణం చేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్టుగా వాక్యంలో మనం చూడొచ్చు. ద బెస్ట్ థింగ్ షీ హ్యాడ్ డన్ ఇస్, తను చేసిన మంచి పని ఏంటంటే, తన కుటుంబంలో ఒక సమస్య ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. మీరు చూడండి, చాలా తల్లులను మనం చూసినప్పుడు వారు ఎంతో ప్రయాణం చేస్తుంటారు. ఈ తల్లి యొక్క జీవితంలో నుంచి కూడా మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, తన కుటుంబంలో తన కుమార్తెకి ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, తన కుమార్తె దయ్యం పట్టి పీడించబడుతున్నప్పుడు ఆ తల్లి చేసిన మంచి పని ఏంటంటే, కానాను ప్రాంతం నుంచి యేసుక్రీస్తు దగ్గరికి తాను వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా ప్రత్యేకంగా తల్లులు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు
వెన్ వీఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ అ ఫ్యామిలీ లైఫ్, మన కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా, కుమారులకు కావచ్చు, కుమార్తెలకు కావచ్చు, మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒక విశ్వాసిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. ఈ తల్లి అదే చేసింది. చూడండి, తాను ఎంతో ప్రయాణం చేసి ప్రభు దగ్గరికి వచ్చింది. ఈరోజు ఇక్కడున్న పిల్లలు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక తల్లి తన కుమార్తె కొరకు కావచ్చు, తన కుమారుని కొరకు కావచ్చు, వారు ఎంతో ప్రయాణం చేస్తుంటారు. నేను చాలాసార్లు చూస్తుంటాను, ఈ ఎగ్జామ్స్ అయినప్పుడు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ప్రయాణం చేస్తారు. ఎంసెట్ ఎగ్జామ్ అయినప్పుడు సెంటర్ దూరం పడినప్పుడు ఆ పేరెంట్స్ ఏం చేస్తారంటే దే ట్రావెల్ విత్ దర్ చిల్డ్రన్, అంటే వారి పిల్లలతో వారు ప్రయాణం చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎంత ప్రయాణం చేస్తారంటే ప్రయాణం చేసిన తర్వాత వారు ఎగ్జామ్ రాస్తున్న సమయంలో ఆ తల్లిదండ్రులు బయట కూర్చోవడం నేను గమనిస్తాను. అంటే చూడండి, ఒక తల్లి ఎంత ప్రయాణం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ తల్లి యొక్క జీవితంలో నుంచి కూడా మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, తన కుమార్తె కొరకు తను ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఎవరి దగ్గరకు వచ్చిందంటే ప్రభు దగ్గరికి తాను వచ్చినట్టుగా వాక్యంలో మనము చూస్తున్నాం. రెండవది మనం చూడండి, ఆ 22వ వచనంలో, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. యేసుక్రీస్తు దగ్గరికి రావడమే కాదు కానీ తాను ప్రార్థన చేస్తుంది. అది మనం గ్రహించాలి. ఒక తల్లికి ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఒక తల్లి ఎప్పుడు కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత తల్లికి ఎంతగానో ఇవ్వబడ్డది. వాక్యంలో మనం చూసినప్పుడు సామెతల్లో కనుక మనం చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందని వాక్యంలో మనం చూస్తున్నాం. హన్నా యొక్క జీవితంలో మనం చూస్తే, హన్నా కూడా ఎంతో ప్రార్థన జీవితం తల్లి కలిగిన స్త్రీ. తను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనకు సంతానం ఇచ్చినట్టుగా వాక్యంలో మనము చూస్తున్నాం. అంటే ఒక తల్లికి ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమండి. మనం చరిత్రలో మనం చూసినప్పుడు సుజాన్ వెస్లీ అనే స్త్రీ తన అందరి సంతానము కొరకు ప్రతిరోజు వారు పడుకున్న తర్వాత ఆ తల్లి ఏం చేసేదంటే వారందరి తలలపైన చేయి పెట్టి తను ప్రార్థన చేసేది. ఈ రోజుల్లో చాలా స్త్రీల్లో మనము చూడలేకపోతున్న లక్షణం ఏంటంటే, చాలామంది వాళ్ళ పిల్లల కొరకు వారు ప్రార్థన చేయలేకపోతున్నారు. కానీ ఈ స్త్రీ చూడండి, షీ ట్రావెల్డ్ అ లాంగ్ డిస్టెన్స్. తాను ప్రయాణం చేసిన తర్వాత కూడా ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత తను ఏం చేస్తుంది, తనకున్న సమస్య గురించి ప్రభుతో తాను చెప్పుకుంటున్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు చూడండి, మనమందరం ఏం చేస్తామంటే మన సమస్య లోకంలో ఉన్న ప్రజలందరికీ చెప్పిన తర్వాత ఆ సమస్యకి పరిష్కారం దొరకనప్పటికీ అప్పుడు వచ్చి మనం దేవునికి మనం చెప్పుకుంటాం. నేను ఎప్పుడు అంటాను, మా సంఘంలో చెప్పే మాట ఏంటంటే, అవర్ గాడ్ షుడ్ బి అ స్టీరింగ్ వీల్ బట్ నాట్ అ స్టెఫ్నీ వీల్. మన దేవుడు ఎలా ఉండాలి అంటే స్టీరింగ్ వీల్ లాగా ఉండాలి కానీ స్టెఫ్నీ వీల్ లాగా ఉండొద్దు. మనం స్టెఫ్నీ వీల్ని ఎప్పుడు వాడతామంటే ఒక టైర్ పంక్చర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే వి విల్ రిప్లేస్ దట్ టైర్. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు కూడా లోకంలో అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి సమస్యకి పరిష్కారం దొరకనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు దేవుని సన్నిధికి మనం వస్తుంటాం. కానీ ఈ స్త్రీని మనం చూస్తే తన కుటుంబంలో సమస్య ఉన్నది. ఏంటా సమస్య? తన కుమార్తె దయ్యము పట్టి పీడించబడుతున్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, వెన్ యూ కమ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ టు గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో ఒక ఆశతో మనం వచ్చినప్పుడు గాడ్ విల్ నెవర్ ఎవర్ డిసప్పాయింట్ యూ. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని నిరాశపరిచే దేవుడు కాదండి. బైబిల్లో కనుక మనం చూస్తే ఎవరైనా ఆశ కలిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఎవరైనా ఒక కోరికతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారి అవసరతను తీరి దేవుడు పంపించాడు. కానీ ఎవరిని కూడా ప్రభు నిరాశపరచలేదండి. ఇక్కడ మీరు చూస్తే ఒక తల్లి గ్రహించవలసిన విషయం ఏంటంటే, కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, ఇక్కడ చూడండి అక్కడ సమస్య ఏంటంటే నా కుమార్తె దయ్యము బట్టి. ఒకసారి మీరు చెప్తారా దయ్యం బట్టి అని? అది కొంచెం మీరు గట్టి చెప్తారా? మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మా పిల్లలు బాగానే ఉన్నారు, మా పిల్లలకి ఏం దయ్యం పట్టలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో అందరి యవనస్తులను పట్టి పీడిస్తున్న దయ్యం ఏంటి తెలుసా? చెప్తారా కొంచెం గట్టిగా మీరు? ఐ నో యు నో ది ఆన్సర్. మీకు సమాధానం తెలుసు అని నాకు తెలుసు. అయితే మీరు చూడండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్క యవనస్తులనే కాదు పెద్దవారిని కూడా పట్టి పీడిస్తున్న పెద్ద దయ్యం ఏంటంటే సెల్ ఫోన్ని విడిచి వారు ఉండలేకపోతున్నారు. మీరు అనుకోవచ్చు, మా కుమార్తెకి ఏం దయ్యం పట్టలేదండి, మా కుమారునికి ఏం దయ్యం పట్టలేదండి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో
ఈ 6G జనరేషన్లో చాలామంది యవనస్తులను పట్టి పీడిస్తున్న పెద్ద దయ్యం ఏంటంటే సెల్ ఫోన్. దే గాట్ అడిక్టెడ్ టు ఇట్. వారు ఎంతగా దానికి బానిసలు అయిపోయారంటే ఆహారం లేకపోయినా ఉంటున్నారు, తల్లిదండ్రులతో మాట్లాడలేకపోయినా ఉండగలుగుతున్నారు, కానీ సెల్ ఫోన్ని పట్టలేకుండా మాత్రం, సెల్ ఫోన్ని చూడకుండా, సెల్ ఫోన్ని యూజ్ చేయలేకుండా ఎవ్వరు కూడా ఈ రోజుల్లో ఉండలేకపోతున్నారు. గమనించండి తల్లులారా, మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, మీరందరూ కూడా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా కుమారునికి కావచ్చు, నా కుమార్తెకి కావచ్చు, ఈ సెల్ ఫోన్ నుంచి విడుదల దయచేయమని మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా విడుదలను దయచేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా విమోచనను దయచేస్తాడు. ఈ స్త్రీ అదే చేసింది. తన ప్రయాణం ఎంతో గొప్పది. ఆ రెండోదిగా మనము చూస్తే తన ప్రార్థనను మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ చూడండి 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఇప్పుడు చూడండి ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు యేసయ్యకున్న ఇంకొక పేరంటే, ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చూస్తే యేసయ్యకున్న ఇంకొక పేరు ఏంటంటే హీస్ కాల్డ్ ఎస్ వర్డ్. ఇక్కడ చూడండి ద వర్డ్ డిడ్ నాట్ స్పీక్ అ వర్డ్. యేసయ్యకున్న ఇంకొక పేరు ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండేనని వాక్యంలో మనం చూస్తున్నాం. వర్డ్ అయి ఉన్న యేసయ్య ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడట్లేదు. చూడండి మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మన అవసరత దేవునికి తెలియజేసినప్పుడు, దేవుని దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేకపోతే, దేవుడు మనతో మాట్లాడకపోతే సర్వసాధారణంగా మనకు కలిగేది ఏంటంటే వి గెట్ డిసప్పాయింటెడ్. అంటే మనం డిస్కరేజ్ అవుతుంటాం, మనం నిరాశ పడుతుంటాం. చూడండి ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనకున్న సమస్య గురించి చెప్పుకున్నప్పుడు వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్ ఇస్, వారి దగ్గర నుంచి మనం ఆశించేది ఏంటంటే వారు మన సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్తారేమో అని మనం ఆలోచిస్తాం, ఏదైనా మనల్ని సమాధాన పరుస్తారేమో అని చెప్పి మనం ఆలోచిస్తాం, మనల్ని ధైర్యపరుస్తారేమో అని చెప్పి మనం ఆలోచన చేస్తాం. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత తను ఎంతో ప్రయాణం చేసి వచ్చింది, తను ఎంతో ప్రార్థన చేసింది, దేవునికి మొరపెట్టుకుంటుంది, కేకలు వేస్తుంది. కేకలు వేసిన తర్వాత కూడా ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎప్పుడు కూడా మనం గ్రహించాలి, వి షుడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. మన ప్రార్థన జీవితంలో ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడొద్దు. ఒక తల్లికి చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మీరు చూస్తే ప్రార్థన చేసిన వెంటనే మన ప్రార్థనకు జవాబు రానప్పుడు ఏమవుతుందంటే మనం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. నేను ఎప్పుడు అంటాను ఒక మాట ఏంటంటే డిసప్పాయింట్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. ఎక్కడి నుంచి వస్తుంది నిరుత్సాహం? సాతానని చెప్తారు ఒకసారి గట్టిగా మీరు. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి సాతానని. ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడటానికి వీలేదు. ఇక్కడ మీరు చూస్తే యేసుక్రీస్తు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ప్రభు దగ్గరికి ఎంతో ఆశతో వచ్చింది, ప్రభు దగ్గరికి ఎంతో కోరికతో వచ్చింది, పెద్ద సమస్యతో వచ్చింది, తాను ప్రయాణం చేసి వచ్చింది. ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడంటే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెని పంపువేయమని ఆయనను వేడుకొనగా. యేసుక్రీస్తు ఏమో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. శిష్యులు ఏమైనా ఆదరించే మాటలు మాట్లాడుతున్నారా అంటే శిష్యులు కూడా ఆదరించే మాటలు మాట్లాడట్లేదు. శిష్యులు ఏమంటున్నారు తెలుసా? ఈ స్త్రీని పంపించి వేయమని వారు చెప్తున్నారు. మీరు చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు మనల్ని నిరుత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. వెన్ వీఆర్ ప్రేయింగ్, మనం ప్రార్థన చేసేటప్పుడు మనల్ని నిరుత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు, మనల్ని డిస్కరేజ్ చేసేవారు చాలామంది ఉంటారు. కానీ ఎప్పుడు కూడా నేను ఒకసారి ఒక పుస్తకంలో చదివాను, మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే మన ప్రార్థన పుష్ లాగా ఉండాలంట. పుష్ అంటే, పుష్ అనే ఈ వర్డ్లో 4 అక్షరాలు చూస్తాం మనం. ఒకటి పి, ఒకటి యు, ఒకటి ఎస్, ఒకటి హెచ్. వి సీ 4 letters ఇన్ దిస్. దీనికి ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటంటే యూ షుడ్ ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. అంటే ఏదైనా జరిగేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి.
ఆ విధంగా మనం ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఈ స్త్రీ చూడండి, సర్వసాధారణంగా మనం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడానికి ఎవరం కూడా ఇష్టపడం, ఎవరం కూడా మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడం. కానీ ఈ స్త్రీ ప్రయాణం చేసింది. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, మీ తల్లిదండ్రులు మీ కొరకు ఎంతో ప్రయాణం చేస్తారు. యూ షుడ్ రిమెంబర్ దాట్. మీ తల్లిదండ్రులు మీ కొరకు ఎంతో ప్రయాసపడతారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఈ సంవత్సరంలో వచ్చే ఒక్క మదర్స్ డేనే వారిని హానర్ చేస్తుంటాం, వారిని సన్మానిస్తుంటాం, వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ నాట్ అబౌట్ వన్ డే, కేవలం ఒక్క రోజుకు సంబంధించింది కాదు. వారిని జీవితాంతం కూడా మనం సన్మానిస్తూనే ఉండాలి, జీవితాంతం కూడా వారిని ఘనపరుస్తూనే ఉండాలి. బైబిల్లో కనుక మనం చూస్తే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, యూ షుడ్ హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ ఒక్కరోజే ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి తల్లిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఒక్కరోజే తల్లికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి తల్లిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా కాదు. యూ షుడ్ రియలైజ్ ఆమె పడుతున్న ప్రయాసంను మనం గుర్తెరగాలి, ఆమె చేస్తున్న ప్రార్థనను మనం గమనించాలి. ఆమె నీ కొరకు ఎంత ప్రయాస పడుతుంది, నీ కొరకు. చూడండి, చాలామంది స్త్రీల గురించి ఏమంటారంటే, ఒకవేళ భర్త పనిచేసేవాడు, భార్య ఇంట్లో ఉంది అంటే ఏమంటారు చెప్పండి? షీ ఈజ్ చెప్తారా కొంచెం గట్టిగా? యూ కెన్ డూ మచ్ బెటర్, కమాన్, హౌస్ వైఫ్. కానీ భర్త యొక్క పని ఉదయం 9 గంటలకు ప్రారంభించబడి 5 గంటలకు అయిపోతుంది. కానీ ఒక ఇంట్లో ఉన్న సహోదరి, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక మదర్ కావచ్చు, తన పని ఉదయము 6 గంటలకు మొదలైంది అనుకోండి, రాత్రి 11 గంటల వరకు తను పని చేస్తూనే ఉంటుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఎస్ ఆర్ నో? కానీ మనం ఏమనుకుంటామంటే, నా తల్లి ఏం ప్రయాసపడుతుంది, ఏం ప్రార్థన చేస్తుందని మనం అనుకుంటాము. కానీ మనము ఉదయం లేచి సాయంకాలం వరకే పని చేస్తాం. కానీ తల్లి పడుతున్న ప్రయాసాన్ని కనుక మనము చూస్తే వీ షుడ్ హానర్ దెమ్. ఈ స్త్రీని మనం చూసినప్పుడు ఎక్కడి నుంచో తాను ప్రయాణం చేసుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ప్రయాణం చేయడమే కాదు, తను ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత చూడండి, యేసుక్రీస్తు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అప్పుడు అక్కడ నిరుత్సాహం తాను ఎదుర్కొన్నది. మీరు చూడండి, ముందు చదువుకుంటూ మనం వెళ్దాం. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెని పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. ఒకసారి చెప్తారా మీరు గట్టిగా, మ్రొక్కి అని? ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి మీరు. మీరు చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడ్డదంటే షీ వర్షిప్. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే షీ వర్షిప్. తెలుగు బైబిల్లో ఏమని రాయబడ్డది? ఆయనకు మ్రొక్కి అని మనం చూస్తున్నాం. మీరు గమనించండి, మనం ఎప్పుడు దేవుని ఆరాధిస్తామంటే మన జీవితంలో అంత సమయంగా జరుగుతున్నప్పుడు ఆరాధిస్తాం. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు మనం దేవుని ఆరాధిస్తాం. కానీ ఈ స్త్రీ ఎప్పుడు ఆరాధిస్తుంది తెలుసా? అమ్మ తల్లులు గ్రహించాలి. ఆరాధన ఎప్పుడు చేస్తుందంటే యేసయ్య తనతో ఒక్క మాట కూడా మాట్లాడనప్పుడు, శిష్యులందరూ వెళ్ళిపోమని ఆ స్త్రీని పంపించివేయమని చెప్పినప్పుడు, ఈ స్త్రీ ఏం చేస్తుందంటే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక తల్లికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆరాధన నీ జీవితంలో ఉండాలి. స్తుతి, ఒక భక్తుడు ఏమంటాడంటే స్తుతి నీ స్థితిని మారుస్తుందంట. ఒకసారి మీరు చెప్తారా నా తర్వాత? స్తుతి నీ స్థితిని మారుస్తుంది. అది మనం గ్రహించాలి. మనం దేవుని స్తుతించాలి, దేవుని మనం ఆరాధించాలి. ఈ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత యేసయ్య ఏమో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మీరు చూడండి, సర్వసాధారణంగా మన మందిరంలోనికి వచ్చిన తర్వాత ఎవరైనా మనల్ని పలకరించలేదనుకోండి, ఎవరైనా మనకి ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదనుకోండి, మనం ఏం చేస్తాము? వారిపైన అలిగి, లేకపోతే వారు నన్ను పట్టించుకోలేదని ఆరాధన చేయకుండా ఒక మూల కూర్చొని మనము దాని గురించి ఆలోచిస్తుంటాం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, యు నో వై వీఆర్ కమింగ్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలోనికి ఎందుకు మనం వస్తున్నామంటే ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన నామంను ఘనపరచడానికి. మీరు చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో, మనకు సమయం లేదు, అక్కడ యెహోషాపాతు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు
శత్రువులు ఆయన మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, నాకు చాలా నచ్చిన మాట నిన్నటి దినంలో నేను చదువుతున్నప్పుడు దాంట్లో రాయబడిన మాట ఏంటంటే, వెన్ దే స్టార్టెడ్ ప్రైజింగ్ ద లార్డ్, దేవుణ్ణి స్తుతించి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అనగానే శత్రువులందరూ ఒకరినొకరు చంపుకున్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆరాధనలో ఎంత శక్తి ఉందో చూడండి. దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో మన పరిస్థితులను పక్కన పెట్టాలి. మీరు చూడండి, యోబు యొక్క జీవితంలో కనుక మనం చూస్తే ఒకే రోజు ఎంతమందిని కోల్పోయాడు? 7 మంది కుమారులను, 3 కుమార్తెలను కోల్పోయిన తర్వాత ఆయన అనే మాట ఏంటంటే, ద లార్డ్ హ్యాస్ గివెన్ అండ్ ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే, మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ టు బి ప్రైజ్డ్. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ దేవుని ఆయన స్తుతించాడు. సంతానమంతా కోల్పోయిన తర్వాత ఎవ్వరు కూడా దేవుని స్తుతించరండి. కానీ యోబు ఏం చేశాడు? దేవుని స్తుతిస్తున్నాడు. ఇక్కడ ఈ స్త్రీని చూడండి, ఈ కానాను స్త్రీని కనుక మనం చూస్తే తను యూదురాలు కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక యూదా స్త్రీ అయితే దేవుని ఆరాధించడము, దేవుని స్తుతించడము, దేవుని నామం గణపరచడం గురించి వారికి అవగాహన ఉంటుంది. కానీ ఈ స్త్రీ ఒక అన్యురాలు, షీ కమ్స్ ఫ్రమ్ అ నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. అయినప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత తను చేస్తున్న పని ఏంటంటే, ఆయనకు మ్రొక్కి, ఆయనను ఆరాధించి, మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినా ఇయ్యకపోయినా మనం ఏం చేయాలి అంటే దేవుని ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఈ స్త్రీలో మొట్టమొదటిగా మనం చూసింది ఏంటంటే, తన ప్రయాణం చూసాము, తన ప్రార్థన. ఒకసారి చెప్తారా మీరు? ప్రయాసమని, ఆ తర్వాత తన ప్రార్థన, తర్వాత తన ఆరాధన. ఇంకా మనం కింద చదువుకుంటూ వెళ్దాం. అక్కడ చూడండి, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న, ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి నాకు పలానా సహాయం కావాలి అని మీరు అడిగిన వెంటనే వారు మీకు ఏం జవాబు ఇవ్వలేదు, మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారా వెళ్ళరా? వెళ్తారా వెళ్ళరా? వెళ్ళం. కానీ ఈ స్త్రీ చూడండి, యేసయ్య దగ్గరికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు జీసస్ డిడ్ నాట్ ఈవెన్ స్పీక్ అ సింగిల్ వర్డ్. యేసయ్య ఒక్క మాట కూడా తను మాట్లాడలేదు. కానీ తాను పట్టు వదలక, మీరు చూడండి, మీరు బైబిల్లో కనుక మనం చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుడు అని వాక్యంలో మనం చూస్తాం. వి సీ ఇన్ ద గాస్పుల్ ఆఫ్ లూక్ 18 చాప్టర్లో, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాల్ని మనం చూస్తాం. తనకు న్యాయం దొరికేంత వరకు కూడా ప్రభును తాను విడిచిపెట్టలేదు. యాకోబు యొక్క జీవితంలో మనం చూస్తే, ఆది కాండంలో మనం చూస్తాం, దేవుడు యాకోబుని ఆశీర్వదించేంత వరకు కూడా యాకోబు దేవుని విడిచిపెట్టలేదు. కానీ ఈ రోజుల్లో మన ప్రార్థనకి ఎలా జవాబు మనం కావాలి అంటే, మీరు జాగ్రత్తగా మీరు వినండి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏటీఎంస్ యూజ్ చేస్తాం కదా. ఏటీఎం అంటే, ఓ కమాన్, యూ కెన్ డూ మచ్ బెటర్, ఇంకా కొంచెం గట్టిగా, ఎనీ టైమ్ మనీ. మనం ఏటీఎం కార్డు పెట్టగానే ఇట్ విల్ ఆస్క్ ఫర్ 4 డిజిట్ పిన్ కోడ్. అది ఎంటర్ చేయగానే మనకేమొచ్చేస్తుంది? దాంట్లో నుంచి డబ్బులు వచ్చేసాయి, మనీ. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఇదే విధంగా తయారయ్యారు. ఎలా అంటే, వన్స్ యు ప్రే, ప్రార్థన చేసిన వెంటనే మనకు దేవుని దగ్గర నుంచి జవాబు రావాలి. నో నో నో, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. కొన్ని సందర్భాల్లో దేవుడు వెంటనే జవాబిస్తాడు. కొన్నిసార్లు సంవత్సరాలు పట్టొచ్చు, కొన్నిసార్లు నెలలు పట్టొచ్చు, కొన్నిసార్లు రోజులు పట్టొచ్చు. గాడ్ గేవ్ అబ్రహాం అ ప్రామిస్ అట్ ద ఏజ్ ఆఫ్ 75. దేవుడు అబ్రహాంకి 75 సంవత్సరాల వయసులో వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి ఎంత సమయం పట్టింది? 100 సంవత్సరాల వయసులో. అంటే అబ్రహాం హ్యాడ్ టు వెయిట్ ఫర్ 25 లాంగ్ ఇయర్స్. 25 సంవత్సరాలు తను ఎదురు చూశాడు. మనం ప్రార్థన చేయగానే వెంటనే జవాబు రావాలనుకుంటాం. కొన్ని సందర్భాల్లో వెంటనే దేవుడు జవాబిస్తాడు, కొన్ని సందర్భాల్లో ఆలస్యము చేస్తాడు, కొన్ని సందర్భాలలో ఆలస్యం అవుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక భక్తుడు ఏమన్నాడంటే, డిలే ఇస్ నాట్ అ డినయల్ ఫ్రమ్ గాడ్. డిలే ఇస్ నాట్ అ డినయల్ ఫ్రమ్ గాడ్. ఆలస్యం అనేది దేవుడు తృణీకరిస్తున్నాడు అని అర్థం కాదు. అంటే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. దేవుడు మన విశ్వాసంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో దేవుడు చూస్తాడు. ఇక్కడ మనం చూస్తే మళ్ళీ చదువుదాం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఏం చేయమని అడుగుతుంది ఇక్కడ?
సహాయం. మొదటి వచనంలో మనం చూసినప్పుడు తను ఏం చేసిందంటే కేకలు వేసెను. కొంచెం గట్టిగా చెప్తారా మీరు, కేకలు వేసెనని? చూడండి, ఒక తల్లి కేకలు వేసినప్పుడు పిల్లలు ఏమంటారు తెలుసా? ఎందుకంత గట్టిగా? పర్లేదు, కొంచెం పిల్లలు మీరు చెప్తారా? తల్లి కొన్నిసార్లు కోపం వచ్చి అరిసినప్పుడు పిల్లలు ఏమంటారంటే ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని. చాలామంది ఈ రోజుల్లో పిల్లలు చెప్పే స్పందనది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ద వర్డ్స్ దట్ యు స్పీక్. మీ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రతి మాట మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఈ స్త్రీ మొట్టమొదటిగా కేకలు వేసింది. రెండోది తను ఏం చేస్తుందంటే, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. చూడండి, దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ ప్రేయర్. ఒకసారి చెప్తారా చిన్న ప్రార్థన అని? మీరు చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు పెద్ద ప్రార్థన చేస్తేనే మన ప్రార్థన వింటాడని చాలామంది అనుకుంటారు. అంటే నేను ఎక్కువ సమయం ప్రార్థనలో గడపొద్దని నేను చెప్పట్లేదు. దెర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. చిన్న ప్రార్థన చేసే సమయం ఉంటుంది, ఎక్కువ సమయం చేసే ప్రార్థన కూడా ఉంటుంది. చూడండి, ఇదే అధ్యాయంలో 14వ అధ్యాయంలో మత్తయి సువార్త 14 మీరు చూడండి 30వ వచనం. మత్తయి సువార్త 14:30. గాలిని చూచి భయపడి మునిగిపోగా సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఇది ఎవరి గురించి రాయబడ్డది? కొంచెం చెప్తారా మీరు గట్టిగా? పేతురని. అక్కడ మీరు చూడండి, ఆ వచనాన్ని జాగ్రత్తగా చదివితే గాలిని చూచి, ఒకసారి మీరు అందరు చెప్తారా గాలిని చూచి అని? ఎంతమంది గాలి కనబడుతుంది? ఎవరైనా గాలిని చూడగలుగుతారా? కానీ అక్కడ చూడండి, పేతురు ఏం చూశాడంట? గాలిని చూచి ఏం చేశాడు? భయపడ మునిపోగా సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఇది చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన? దిస్ విల్ నాట్ ఈవెన్ టేక్ అ సింగిల్ సెకండ్. ఇది ఎంత చిన్న ప్రార్థన అంటే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. చూడండి, ఆ సమయంలో పేతురు విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతాడా? అది నీళ్ళలో మునిగిపోతున్న సమయము, అలలు వస్తున్న సమయం. ఆ సమయంలో మహాపరిశుద్ధుడా ప్రభువా అని మనము విజ్ఞాపన ప్రార్థన మనం చేయలేం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆ కనాను స్త్రీ కూడా ప్రభువా నాకు సహాయం చేయమని తను చెప్పాను. ఇక్కడ పేతుర్ని కూడా మనం చూసినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? ఆ 31వ వచనంలో ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చిన్న ప్రార్థనలో కూడా చాలా శక్తి ఉన్నది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన తొందరగా వింటాడని మనం అనుకుంటాం. కానీ బైబిల్లో కనుక మనము చూస్తే ఏలియా చేసిన ప్రార్థన కావచ్చు, పేతురు చేసిన ప్రార్థన కావచ్చు, ఈ కనాను స్త్రీ చేసిన ప్రార్థన కావచ్చు, వీరందరి ప్రార్థనలు మనం చూసినప్పుడు వారు చిన్న చిన్న ప్రార్థనలు చేశారు, కానీ గొప్ప అద్భుతాలను వారి జీవితంలో దేవుడు కలుగజేశాడు. ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే తను వదిలిపెట్టలేదు ప్రభువుని. ఎప్పుడు కూడా మనం ప్రభువుని విడిచిపెట్టడానికి వేయలేదు. ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబును ఇస్తాడు. కింద చూద్దాం, ముందు చదువుకుంటూ వెళ్దాం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, ఈ వాక్య భాగంలో జాగ్రత్తగా వినాలి. యేసయ్య మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఇది. ఈ వాక్య భాగంలో, ఈ పర్టిక్యులర్ ప్యాసేజ్లో యేసయ్య నోరు తెరిచి పలికిన మాట ఏంటంటే, ఆ స్త్రీని దేంతో పోలుస్తున్నాడు తెలుసా? కుక్కతో. చెప్పండి గట్టిగా, కుక్కతో అని. అప్పటి వరకు ప్రభు ఏం మాట్లాడట్లేదు. ఆమె జీవితంలో అంతా డిస్కరేజింగ్గానే ఉంది. శిష్యులు కూడా పంపించేయమని చెప్తున్నారు. ప్రభు ఏం మాట్లాడట్లేదు. ప్రభు నోరు తెరిచిన వెంటనే వాట్ వి ఎక్స్పెక్ట్ ఈస్, మనం ఆశించేది ఏంటంటే, ఎవరి దగ్గరికైనా ఏదైనా సమస్యతో వెళ్ళినప్పుడు మనని ఆదరించాలి, మనని బలపరచాలి, మనకు సహాయం చేయాలి మనం కోరుకుంటాం. కానీ మీరు ఏదైనా కష్టంతో ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఈ మాట మీరు అన్నారనుకోండి, కుక్క అని మిమ్మల్ని పోల్చినారనుకోండి, మనకెంత కోపం వస్తుంది మీరు ఆలోచన చేయండి. యేసయ్య నోరు తెలిచి పలికిన మొట్టమొదటి మాట, నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థనకు నేను జవాబిస్తున్నాను అని చెప్పట్లేదు. యేసయ్య ఏమంటున్నాడంటే ఆ 26వ వచనంలో, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, ఆ తల్లిలో ఏం కనబడుతుంది తెలుసా అండి? సహనం. చెప్పండి గట్టిగా, సహనం అని. ఒక తల్లికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే సహనము చాలా ప్రాముఖ్యం. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్.
ఆత్మఫలములో ఒకటి ఏంటంటే సహనము చాలా ప్రాముఖ్యము. మీరు చూడండి, ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో మాటలు మనల్ని అంటుంటారు. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, మీ తల్లి మీ కొరకు ఎంతైనా అవమానము భరించడానికి తను సిద్ధంగా ఉంటుంది. బాటమ్ లైన్ ఏంటంటే మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు బాగుపడాలి. ఇది మీ తల్లి యొక్క కోరిక అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఆ తల్లికున్న గురి ఒకటే, ఆ తల్లికున్న కోరిక ఒకటే. ఏంటంటే ప్రభు నా కుమార్తెని స్వస్థపరచాలి, నా కుమార్తె దయ్యం చేత పట్టి పీడించబడుతుంది. ఇంత పెద్ద మాట అన్న తర్వాత చూడండి, సంఘాలలో ఈ రోజుల్లో చిన్నగా పలకరించకపోతేనే మందిరానికి రావడం చాలామంది మానేస్తున్నారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు అన్న మాట ఏంటంటే ఆమెను బలపరచలేదు, ఆమెని శబాష్ అనలేదు, లేకపోతే వెరీ గుడ్ అనలేదు. కానీ ఏమన్నాడు తెలుసా? ప్రభు ఆ స్త్రీని కుక్కతో పోల్చాడు. అయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఎంత తగ్గించుకుందో చూడండి. ఆ స్త్రీలో ఏం కనబడుతుంది? సహనము కనబడుతుంది. ఆ స్త్రీలో ఏం కనబడుతుంది? ఆ తగ్గించుకునే స్వభావము కడుతుంది. ఎందుకంటే తననిది అన్నది ఎవరు తెలుసా? ప్రభు ఆ మాట అన్నాడు, వేరే వాళ్ళు ఎవరు కూడా అనలేదు. గమనించండి, ఎప్పుడు కూడా వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని చెప్పి మందిరానికి రావడం మనం ఆపొద్దు. మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? ఒకసారి మీ చేతులు ఎత్తుతారు. హౌ మెనీ ఆఫ్ యువర్ వర్కింగ్? వెరీ గుడ్. మీ పని చేసే చోట మీకు సూపర్వైజర్స్ ఉంటారు, మీ మేనేజర్స్ ఉంటారు. స్కూల్లో పనిచేస్తే మీకు ప్రిన్సిపల్ ఉంటాడు. మీరు మీ స్కూల్లోకి వెళ్ళినప్పుడు, మీ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు మీ మేనేజర్ మీ పైన కోపపడ్డాడు అనుకోండి, ఎంతమంది ఉద్యోగం మానేస్తారు? ఈజ్ ఎనీవన్ హియర్? స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మీ ప్రిన్సిపల్ ఒకరోజు మీ పైన కోపపడ్డాడు, ఎంతమంది మీ ఉద్యోగాన్ని మానేస్తారు? ఎవరు కూడా మానేం. కానీ మందిరంలోనికి వచ్చిన తర్వాత ఎవరో పలకరించలేదని, ఎవరో ఏదో అన్నారని చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మందిరం మనం మానేస్తుంటాం. ఒకటి గుర్తుపెట్టుకొని, తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా. అరే, మీకు ఈ సామెత తెలీదా? తెలుసా తెలీదా? ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఎవరికి నష్టము? ఆకుకే నష్టం. మీరు మందిరాన్ని మానేసినంత మాత్రాన సంఘ కాపరు నష్టపోడు, లేకపోతే ఇంకెవరు కూడా నష్టపోరు. ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోతారు. ఈ స్త్రీ యొక్క జీవితం నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, ప్రభు అంత పెద్ద మాట అన్న తర్వాత కూడా ఆ స్త్రీ అక్కడి నుంచి తను వెళ్ళిపోలేదు. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న మాట ఎవరైనా అనేసరికి అలిగి మనం వెళ్ళిపోతుంటాం. ఎప్పుడు కూడా డోంట్ ఎవర్ మిస్ ద చర్చ్. ఈ స్త్రీ ఏం చేసిందో మనం చూద్దాం. 27వ వచనం, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. చూడండి, ఆ స్త్రీ పిల్లలతో పోల్చుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ తను మాట్లాడేటప్పుడు కూడా కుక్క వలనే తను సంబోధించుకుంటుంది. ప్రభు అన్న తర్వాత కూడా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తను దేంతో పోల్చుకుంటుంది? కుక్క పిల్లలతోనే తాను పోల్చుకుంటుంది. ముందు చదువుదాం. అందుకు యేసు, 28వ వచనం, అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందాను. మొట్టమొదటిగా ఈ స్త్రీ యొక్క ప్రయాణం చూసాం. రెండవది ప్రార్థన మనం చూసాం. మూడవది తనలో ఆరాధన మనం చూస్తున్నాం. నాలుగోది ఇక్కడ మీరు చూడండి విశ్వాసము. దానికంటే ముందు ఏం చూసాం? సహనము. చెప్తారా కొంచెం గట్టిగా? చివరిగా ఐదోది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసము. చెప్తారా కొంచెం గట్టిగా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ కూర్చున్న మనము బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఒక ఐటమ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ మైసూర్, దాన్ని ఏమంటారు? దాన్ని మైసూర్ బజ్జీ. విల్ కాల్డ్ యాజ్ మైసూర్ బజ్జీ, రైట్? ఒకసారి మీరు అందరూ అంటారా మైసూర్ బజ్జీ అని? ఆ మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా? ఉండదా? విశ్వాసుల్లో కూడా ఏముండదు తెలుసా? చెప్పండి, పర్లేదు. విశ్వాసుల్లో ఏముండదు? విశ్వాసం ఉండదు. పేరుకి విశ్వాసుల్లో మనం, బట్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. దేవుడు ఒక వ్యక్తి లోపల చూసి ఆనందించేది ఏంటంటే విశ్వాసమే.
అది చాలా ప్రాముఖ్యం. చూడండి, ఒకరోజు ఒక వ్యక్తి ఇంట్లో రాత్రి పడుకుంటూ తాను కిటికీ దగ్గర పడుకున్న తర్వాత బయట ఏం చూస్తున్నాడంటే ఒక కొండను చూశాడు. కొంచెం మీరు గట్టిగా చెప్తారా కొండ అని? ఇంకా కొంచెం గట్టిగా. రాత్రి పడుకునేటప్పుడు కిటికీలోని చూసి వాక్యంలో ఉంది కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం కదిలించవచ్చంట? కొండలను. చెప్తారా మీరు కొంచెం గట్టిగా? కొండలని. ఆ వాక్యాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. తాను తీసుకొని రాత్రి ప్రార్థన చేశాడు. ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు కూడా కదిలించవచ్చని. అదే విశ్వాసం నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. రేపు ఉదయం లేచేసరికి ఏం కనబడొద్దంట? వెరీ గుడ్. ఏం కనబడొద్దంట? రాత్రి ప్రార్థన చేశాడు, పడుకున్నాడు. ఉదయం అయింది, లేచి ఆ కిటికీని తెరిచాడు. చూసరికి ఏం కనబడుతుంది? కొండ. కొంచెం గట్టిగా చెప్తారా మీరు? కొండ అని. కొండ కనబడుతుంది. ఆ కొండను చూసిన తర్వాత తను అనే మాట ఏంటంటే, నేను రాత్రి అనుకున్నా. ఏమనుకున్నాడంట? రాత్రి అనుకున్నాడంట. ఏమని? ఆ కొండ అక్కడే ఉంటుందని రాత్రి అనుకున్నాడంట. అంటే మన ప్రార్థనలు కూడా అదే విధంగా ఉంటాయి. వి ప్రే విత్ సో మచ్ ఫెయిత్. గొప్ప విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము, చిన్న విశ్వాసము, పెద్ద విశ్వాసం అని ప్రార్థన చేస్తాము. కానీ లోపల ఎక్కడో కొంచెం అవిశ్వాసము ఉంటుంది చాలామంది క్రైస్తవుల్లో. పేరుకే విశ్వాసం, కానీ యేసయ్య, ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి, బైబిల్లో ప్రభు ఎవ్వరిని కూడా విశ్వాసమును బట్టి మెచ్చుకోలేదు. షీ ఈజ్ ద ఓన్లీ ఉమెన్. షీ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎ జ్యూయిష్ బ్యాక్గ్రౌండ్. యూదా సాంప్రదాయానికి చెందిన స్త్రీ కాదు. ఒక అన్య స్త్రీలో దేవుడు విశ్వాసమును చూసి ఏమంటున్నాడు తెలుసా? నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. ఇంకొక దగ్గర కూడా ప్రభు విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. ఎవరు తెలుసా? శతాధిపతి దగ్గర. కానీ ఆ శతాధిపతితో దేవుడు డైరెక్ట్గా చెప్పలేదు. వెనక వచ్చే శిష్యులతో ఏమన్నాడంటే, ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదన్నాడు. కానీ యేసయ్య డైరెక్ట్గా ఒక విశ్వాసంను మెచ్చుకున్నాడంటే ఈ స్త్రీ యొక్క విశ్వాసంనే మెచ్చుకున్నాడు. అంటే చూడండి, వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఫెయిత్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. మందిరంలో విశ్వాసం కనబడదు. ఎక్కడైతే విశ్వాసం ఉండదు అని మనం అనుకుంటామో అక్కడ విశ్వాసాన్ని మనం చూడగలుగుతాం. ఆ శతాధిపతి ఆయన యూదా సాంప్రదాయానికి చెందిన వ్యక్తి కాదు. ఈ కనాను స్త్రీ యూదా సాంప్రదాయానికి చెందిన స్త్రీ కాదు. వీరు అన్య కుటుంబంలో నుంచి వచ్చినప్పటికీ కూడా we could see lot of faith in them. ఈరోజు వాక్యం వింటున్న మనమందరం కూడా మన లోపల ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. చెప్పండి గట్టిగా. ఇంకా కొంచెం గట్టిగా చెప్తారా విశ్వాసం అని? మీరు చూడండి, తన విశ్వాసం ఎంత గొప్పదంటే, ఒక్క 2 నిమిషాల్లో ముగించి వేస్తాను. తన విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇవ్వక మునిపే దేవుణ్ణి ఆరాధించింది ఆ స్త్రీ. షీ వర్షిప్డ్ జీసస్. మనం ఆరాధించగలుగుతామా? ఆరాధించలేం. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే, తనలో ఎంతో గొప్ప విశ్వాసం ఉందంటే ప్రభువే ఆశ్చర్యపోయాడు. నీ విశ్వాసమే ఏం చేద్దంటే అక్కడ. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీవు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందేను. ఇంకా డిలే కాలేదు అక్కడ. ఆ గడియలోనే. కొంచెం గడి చెప్తారా మీరు? ఆ గడియలోనే అని. ఆ గడియలోనే ఆ కుమార్తెకి ఏం కలిగిందంట? స్వస్థత. ఐ బిలీవ్ దెర్ ఆర్ మెనీ ఉమెన్ దిస్ మార్నింగ్ సిట్టింగ్ హియర్. ఇక్కడ కూర్చున్న చాలామంది తల్లులు బహుశా మీ కుమార్తె కావచ్చు, మీ కుమారుడు కావచ్చు, ఎలాంటి సాతాను శక్తులచే పీడించబడుతున్నారో నాకైతే తెలియదు. కానీ వన్స్ యు ప్రే టు జీసస్, యేసయ్యకు మనం ప్రార్థన చేసిన వెంటనే ఆలస్యం అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతము చేసే దేవుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఈ మదర్స్ డే దినమున చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మరి తల్లులను మనం తక్కువగా అంచనా వేస్తుంటాం. కానీ ఒక తల్లిని మనము సన్మానించాలి. ఎందుకంటే నీ కొరకు తను ఎంతో ప్రయాణము చేస్తుంది, నీ కొరకు ఎంతో ప్రయాసపడుతుంది, నీ కొరకు తను ఎంతో ప్రార్థన చేస్తుంది, నీ పట్ల ఎంతో ప్రేమ కనపరుస్తుంది. తన ప్రార్థనలో తను ఫలము చూసినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్న మనమందరం కూడా యూ షుడ్ హానర్ అవర్ మదర్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన తల్లిని హ్యాపీ మదర్స్ డే అని చెప్పేస్తాం, దట్స్ ఇట్. కానీ అది కాదు. క్రియలు లేనిది ప్రేమ అంటే సరిపోతుందా అంటే?
అంటే భర్తల గురించి కావచ్చు, భార్యల గురించి కావచ్చు. భర్త ఎప్పుడు భార్య నేను ప్రేమిస్తున్నా అంటే సరిపోతుందా? భార్య ఎప్పుడు భర్త నేను ప్రేమిస్తున్నా అంటే సరిపోతుందా? ప్రేమించడమే కాదు, క్రియారూపకంగా మన ప్రేమను మనం వ్యక్తపరచాలి. యు లవ్ యర్ మదర్. మీ తల్లిని మీరు ప్రేమిస్తున్నారు కదా, తాను పడ్డ ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకోండి, తను చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. నేను వచ్చినప్పుడు పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. నేను ఈరోజు ఈ విధంగా సేవ చేస్తున్నానంటే దాని వెనకాల మా తల్లి యొక్క ప్రార్థన ఉందని తను చెప్పాడు. అంటే మీరు చూడండి, ఒక తల్లి ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో మీరు చూడండి. హన్నా ప్రార్థన చేసింది, సమూయేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు, సమూయేలు ఒక రాజుగా ఉన్నాడు, సమూయేలు ఏ విధంగా పరిచర్యలో వాడబడ్డాడు చూడండి. మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే, ముఖ్యంగా యవనస్తులు, ఈరోజు మీరు ఉద్యోగం చేస్తున్నారంటే, ఒక కుటుంబం కలిగి ఉన్నారంటే, మంచిగా చదువుకుంటున్నారంటే, మీ తల్లి యొక్క ప్రయాసం ఉన్నది, మీ తల్లి యొక్క ప్రార్థన ఉన్నది, మీ తల్లి యొక్క పట్టుదల ఉన్నది, మీ తల్లి మిమ్మల్ని ప్రేమించింది, మీ తల్లి మీ కొరకు ఎంతో కష్టపడింది. కాబట్టి ఈరోజు మీరు ఇంత ఉన్నత స్థాయిలో మీరు ఉండగలుగుతున్నారు. దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి? వారిని సన్మానించాలి. సన్మానించాలంటే కొందరు దే డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ విత్ దర్ పేరెంట్స్. తల్లిదండ్రులతో మాట్లాడడానికి సమయం లేదు. దేంతో మాట్లాడతారు? ఎంత విచిత్రమైన రోజుల్లో మనం ఉన్నామంటే మనుషులతో మాట్లాడుకోవట్లేదు. ఎవరెవరితో మాట్లాడుకోవట్లేదు? మనుషులతో మాట్లాడుకోవట్లేదు. మనుషులు మెషిన్స్తో మాట్లాడుతున్నారు, ఫోన్లలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, టుడే వీఆర్ సెలబ్రేటింగ్ మదర్స్ డే. వై డోంట్ యూ హానర్ యువర్ మదర్? వై డోంట్ యూ రెస్పెక్ట్ యువర్ మదర్? మీ తల్లిని మీరు సన్మానించాలి. బహుశా మీ తల్లితో చాలామంది ఎంతమంది క్రీస్తు ప్రేమ ఉందని చెప్తారు, కానీ వాళ్ళ తల్లితో మాట్లాడరు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ ఆరాధన అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, వై డోంట్ యూ కాల్ యర్ మదర్ అండ్ స్పీక్ టు హర్? వై డోంట్ యూ కంగ్రాచులేట్ హర్? వై డోంట్ యూ అప్రిషియేట్ హర్? తను చేసిన ప్రయాసానికి, తను పడ్డ ప్రయాసానికి మనం ఏం చేయాలంటే తనను సన్మానించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కానాని యొక్క స్త్రీ యొక్క జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. తన ప్రయాణం గొప్పది, తన ప్రయాసము, తన ప్రార్థన, తన కుమార్తె పట్ల తను కలిగిన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రేమ ద్వారా, ఆ ప్రార్థన ద్వారా, ఆ పట్టుదల ద్వారా తన ఫలంను చూసింది ప్రభా. తన ప్రార్థనకు జవాబు పొందుకుంది. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇక్కడ ఉన్న తల్లులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారికున్న సహనంను బట్టి, వారికున్న విశ్వాసంను బట్టి, వారికున్న ప్రార్థన జీవితంను బట్టి, వారికున్న పట్టుదలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా పిల్లల కొరకు, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లిని సన్మానించడానికి సహాయం చే, తండ్రిని సన్మానించడానికి సహాయం చేస్తారని నమ్ముచు యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి.